ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 10వ దావీదు కీర్తన 18వ వచనము. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఏ విధమైన పరిస్థితులను బట్టి నీవు నలిగిపోతూ ఉన్నావో, ఏ విధమైన పరిస్థితులను బట్టి నీవు కృంగిపోతూ ఉన్నావో, నీ జీవితంలో ఎటువంటి నలిగిపోయిన జీవితాన్ని నీవు కలిగి ఉన్నావో వాటన్నిటిని బట్టి నీకు న్యాయం తీర్చటానికి యెహోవా వారి హృదయాలను చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, నలిగిపోతున్న వారి మొరను వినటానికి, తండ్రి లేని వారిని ఆదరించటానికి, ఆయన తన చెవియొగ్గి మన మనవి వినటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని నీవు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి నలుగుతున్న పరిస్థితులలో ఉన్నా నీవు ఏమాత్రము భయపడవద్దు. నీవు ధైర్యముగా ఉంటూ ప్రభు వైపు చూస్తూ ఆయనకు నీవు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆయన చెవియొగ్గి నీ ప్రార్థనను ఆలకించేవాడు అని కీర్తనకారుడు ప్రభువుని స్తుతిస్తూ అంటున్నాడు. అలాంటి విశ్వాసమును కలిగి ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థించినప్పుడు ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు, ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయా, వారి యొక్క కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. బలహీనులుగా ఉంటే జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీరే వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారందరికీ కూడా వారి యొక్క అవసరతలు, అక్కర్లు అన్నీ కూడా మీరు తీరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశమును, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. వారు ఏ పని చేసినాను వారి యొక్క పనులన్నిటిలో మీ యొక్క సఫలతను ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.